హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, చాలామంది జీడిఎస్కి సంబంధించి పే స్కేల్ ఎంత, చేతికి ఎంత వస్తుంది, అలాగే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్, ప్రమోషన్స్ గురించి, నెక్స్ట్ లేటెస్ట్ రికమెండేషన్స్, సెవెంత్ పే కమిషన్కి సంబంధించిన రికమెండేషన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను పే స్కేల్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రాన్స్ఫర్స్ గురించి చెప్తాను, అలాగే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జీడిఎస్ వ్యవస్థ నడుస్తుందనేది చెప్తాను. నెక్స్ట్ వీడియోలో సెవెంత్ పే కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చినట్టయితే ప్రస్తుతానికి జీడిఎస్ అనేది హవర్లీ బేస్ మీద నడుస్తుంది, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో వర్క్ చేసే వాళ్ళకి 3 అవర్స్కి వచ్చేసరికి గ్రాస్ పే 6012 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 అవర్స్ 30 మినిట్స్కి 7008 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 అవర్స్కి 8015 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5 అవర్స్కి 10019 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హవర్స్ అనేవి పెరగాలి అంటే మీరు మంచి బిజినెస్ చేసి అక్కడ రకరకాల పాలసీస్ని తీసుకొచ్చి హవర్స్ వర్క్ ప్రెషర్ని పెంచినట్టుగా అయితే మీకు హవర్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అలాగే మీరు చేసే బిజినెస్ మీద మీకు కమిషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా జీడిఎస్ గ్రాస్ శాలరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే సెవెంత్ పే కమిషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ అనేది జరుగుతుంది జీడిఎస్ విషయంలో. ఈ సెవెంత్ పే కమిషన్కి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్డ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఈ సెవెంత్ పే కమిషన్ అనేది కొన్ని రికమెండేషన్స్ అనేది చేసింది. 3 అవర్స్ డ్యూటీని కంప్లీట్గా ఆపేసి మినిమం 4 అవర్స్ చేసి మినిమం శాలరీ 10,000 నుంచి 12,000 వరకు ఇవ్వమని చెప్పింది. అలాగే 5 అవర్స్ డ్యూటీకి వచ్చేసరికి 12,000 టు 14,500 రూపీస్ అనేది ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే యాన్యువల్ ఇంక్రీజ్ వచ్చేసి 3% ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇవన్నీ రికమెండేషన్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ రికమెండేషన్స్కి ఏవైతే జీడిఎస్కి సంబంధించినటువంటి సెవెంత్ పే కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చిందో ఆ రికమెండేషన్స్ అన్నిటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. అలాగే వచ్చేసి ప్రమోషన్స్, ఏదైతే ప్రమోషన్స్ ఉంటాయో ప్రమోషన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ప్రమోషన్స్ అనేవి వన్స్ మీరు జీడిఎస్గా జాయిన్ అయిన తర్వాత 5 ఇయర్స్ సర్వీస్ అనేది మీరు ఫినిష్ చేసినట్టుగా అయితే మీరు డిపార్ట్మెంటల్ టెస్ట్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీకు జీడిఎస్ కోటాలో మీరు మనకి కాస్త కోటా అనేది ఉంటుంది. ఆ కోటాలో మీరు మెరిట్ వచ్చినట్టుగా అయితే మీకు డైరెక్ట్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 5 ఇయర్స్ అని అందరికీ కాదు, కొంతమందికి రిలాక్సేషన్ కూడా ఉంటుంది కొన్ని సెపరేట్ సర్కమ్స్టాన్సెస్లో. సో ఇది ప్రమోషన్స్కి సంబంధించి 5 ఇయర్స్ సర్వీస్ మీరు పూర్తి చేసినట్టుగా అయితే మీరు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ వచ్చేసరికి కాస్త షాకింగ్ విషయమే. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనేది మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అన్లిమిటెడ్ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్. అలాగే మరికొన్ని ఫెసిలిటీస్ కూడా పెంచాలి జీడిఎస్కి అని చెప్పి ధర్నాస్ చేస్తున్నారు, స్ట్రైక్స్ చేస్తున్నారు, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీటన్నిటి మీద త్వరలోనే ఒక సానుకూలంగా కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ఆల్రెడీ తన రిపోర్ట్ని ఇచ్చింది. దీని మీద గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసరికి జీడిఎస్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ హవర్స్ బేస్ మీద నడుస్తుంది. 4 to 5 అవర్స్ డ్యూటీ అనేది చేస్తామని చెప్పి మనం ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ అయ్యే మనం సర్వీస్లో జాయిన్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే జీడిఎస్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఏంటంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు ముందే మనకి చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే జీడిఎస్ శాలరీ అనేది టైం రిలేటెడ్ కంటిన్యూటీ అంటే టీఆర్సీఏ అంటారు అనమాట, ఈ బేస్ మీద అనేది నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డిఏ కూడా ఎలివెన్స్ కూడా అనేది రావడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే జీడిఎస్ని ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఏజెంట్స్గా వాళ్ళు పోస్టల్లోనే ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఏజెంట్గానే వాళ్ళు పరిగణిస్తారు. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే, కానీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు ఎంజాయ్ చేయలేరు. అయితే వీళ్ళు ఎంజాయ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీడిఎస్ ఎంప్లాయీకి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎక్కడ వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయాలని, ఆసక్తికరమైనటువంటి విషయాల్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఫినిష్ అయ్యింది, మరి 1-2 డేస్లోనే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జీడిఎస్కి సంబంధించినటువంటి గ్రామీణ డాక్ సేవకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ వీడియోస్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.